హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను డైట్లో ఉన్నా కాబట్టి నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. సోయా సీడ్స్ అండ్ అలాగే జీలకర్ర అండ్ మెంతుల వాటర్ అయితే ఇవి మొత్తం కలుపుకొని నేను ఒక వెయిట్ లాస్ డ్రింక్ చేసుకొని తాగుతాను. సో మనకు తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇలా మనం తాగాలన్నమాట. సో మనకి నార్మల్గా అయితే యూజ్ అయితే ఉంటుందన్నమాట. బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇంకా కొంచెం నేను థిక్ మిల్క్ అయితే తీసుకొని అన్నమాట ఇంట్లో కూడా. సో లైట్ మిల్కే తీసుకొని అందులో షుగరు అండ్ చపాతీ వేసేస్తాను నార్మల్గా. అండ్ ఈరోజు ఇంకా పిల్లలకి అంటే పెద్దవాళ్ళకి అండ్ బ్రౌన్ బ్రెడ్ విత్ క్యారీలు అయితే నానబెట్టేస్తున్నాను అన్నమాట. ఛాయ్లో కొంచెం ఇష్టంగా తింటారన్నమాట. సో ఛాయ్ అంటే ప్యూర్ ఛాయ్ ఏం కాదు, ఛాయ్లో కొన్ని పాలు పోసి పిల్లలకి ఇస్తానన్నమాట. అట్లయినా తింటారు, మిల్క్ అయితే అసలు ఇష్టపడారన్నమాట. అందుకోసమే క్యారీలో ఇలాగా బ్రెడ్ అయితే నానిపి వాళ్ళకి ఇచ్చేస్తానన్నమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా ఈ డే అంతా కూడా ఏం చేసినా అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ వరకు అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఏ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటానని చెప్పేసి మీకు చెప్తాను. సో బాగా మనకి థిక్ హెయిర్ రావాలంటే మనము డాబర్ ఆమ్లా యూజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. అలాగే నేను కస్టర్డ్ ఆయిల్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే కొంచెం మనకి హెయిర్ ఫాల్ అవుతే అది పెట్టుకుంటే రాలేదు కదా అని చెప్పేసి అందులోనే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసాను అన్నమాట. ఇవి వేసి కొంచెం కాగబెట్టేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీకు పడుతుంది అనుకుంటే మీరు కూడా యూజ్ చేయొచ్చు. చాలామందికి కస్టర్డ్ ఆయిల్ అయితే పడుతుంది, ఏది పడినా పడకుండా. ఎందుకంటే ఇది మనకి ముందు ఆయిల్ కాబట్టి, లాస్ట్ జనరేషన్ది కాబట్టి మనకి ఖచ్చితంగా పడుతుందని నా ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను హెయిర్కి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని జడేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. అలాగే ఒక టిప్ కూడా. హాయ్ అండి అందరికీ. దోశల తావ వెనుక చాలా కర్రగా అయిపోతుంది కదా, అసలు ఎంత తోమినా పోదు కదా. అట్లాంటప్పుడే ఇట్లాంటి ట్రిక్స్ వాడాలి. సోడా నిమ్మకాయ వేయాలి. అలాగే మంచిగా ఒక 5 to 10 minutes పాటు మంచిగా రాసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం సర్పేసి ఇంకోసారి తోముకోవాలన్నమాట. ఇట్లా తోముకుంటే మనకి వెనకాల ఉన్న బ్లాక్ అంతా పోయి కూడా మనకి బ్లాక్నెస్ అంతా పోయి మనకి కొత్త దాంట్లో కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఎక్కువ తోమకుండా నార్మల్గా సింపుల్ ట్రిక్తో మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేను మిల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్లోకి. సో అది ఎట్లా ప్రిపేర్ చేసినా అనేది చెప్తాను చూడండి. సో చాలామందికి చేయొచ్చు, చేయరాదనేది కాదు. సో నేను ఈరోజు ఏం ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తున్నాను. అండ్ ముందుగా అయితే నేను ఉల్లిపాయలు, టమాటాలు, మిరపకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే వెల్లుల్లి, కరివేపాకు కొంచెం, అలాగే కొత్తిమీర మంచిగా దంచి పెట్టేసుకున్నాను. ఇంకా బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను. మనకి బిర్యానీ ఆకు, లవంగము, యాలకులు వేసుకున్నాను. వేరేదేం చెక్క అట్లాంటివి ఏం వేసుకోలేదు. వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర, అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, అలాగే వెల్లుల్లి దంచేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాను. సో వీటిని బాగాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. సో మిల్ మేకర్ బిర్యానీ టైప్స్ ఉంటుంది కదా, చాలామంది ఒక్కొళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా. సో నేను ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మనకి తొందరగా కూరగాయలు ఉడకాలంటే మనం పసుపు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆయిల్లో తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అండ్ ఇంకా మిల్ మేకర్ అయితే వేసేసాను. అందులోనే మనము ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా సింపుల్గా అయితే నేను వెజ్ పులావ్ అని కూడా అనొచ్చు. పెరిగేమి యాడ్ చేయలేకుండా మనం వెజ్ బిర్యానీ అని అయితే చెప్పవచ్చు. సింపుల్ వేలో ఇట్లా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం మస్తు ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో మనం కొంచెం స్పైసీగా తింటేనే మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది. సో కొంచెం స్పైసీగానే చేసుకోండి, బాగుంటుంది అన్నమాట. సో నేనైతే ఇప్పుడు అన్నీ కూడా వేసేసి వాటర్ వేసి ఒక 2 minutes ఉడికిన తర్వాత బియ్యం అయితే వాష్ చేసేసుకొని వేసుకున్నాను అన్నమాట. సో ఇలా సింపుల్ వేలో అయితే నేను వెజ్ బిర్యానీ ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట.
సో మనకి ఇంకా పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఎట్లా చేస్తారా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా నేను బిర్యానీ అయితే చేసేసి ఇంకా ఫేస్కి అయితే ప్యాక్ వేసుకున్నాను. ఇప్పుడప్పుడు ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకోవాలా, ఎట్లా కలుపుకున్నాయండి అనేది అయితే చూపిస్తా చూడండి. సో సమ్ టైమ్స్ మనం ఎక్కువ లేకున్నా నార్మల్గా అయితే వేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన ఫేస్ కొంచెం టైటనింగ్ ఉంటుంది అన్నమాట, లూజ్ కాకుండా. ఈ వేషం చూసి భయపడకండి. నేను ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను. ఫేస్ ప్యాక్ అయితే కడిగేసుకొని సో ఇంకా దేవుడికి దీపాలు అయితే పెడుతున్నాను అన్నమాట. ఈవినింగ్ టైం ప్రతిరోజు మిస్ అవ్వకుండా నేనైతే ఇంకా ఈవినింగ్ టైం అయితే దేవుడికి దీపాలు అయితే పెట్టేస్తాను అన్నమాట. దేవుడికి దీపాలు అవ్వగానే ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాను అన్నమాట. నా డిన్నర్లోకి బిర్యానీ, పెరుగు అలాగే స్వీట్ అన్నమాట. సో ఇప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ ఎట్లా కలుపుకున్నా అనేది చెప్తానన్నాను కదా, ఇప్పుడు చెప్తాను. సో ముందుగా మనం పసుపుని వేయించుకోవాలన్నమాట. పసుపు వేయించుకుంటే మనకి స్కిన్ అనేది వైట్ వస్తుంది. అందులోనే కొంచెం బియ్యం పిండి, అలాగే కాఫీ పౌడర్, కొంచెం అంత లెమన్, టమాటా ప్యూరీ, రోజ్ వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మన ఫేస్కి 15 to 20 minutes ఉంచుకొని వాష్ చేసుకుంటే మన ఫేస్ అనేది నీట్గా, క్లియర్గా, క్లీన్గా అవుతుంది. మనం ఇంకా ఏ ప్యాక్ అవసరం లేదు. ఇది ఒక్క ప్యాక్ పెట్టుకున్నాం అనుకో మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేనైతే సమ్ టైమ్స్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మ్యాక్సిమం ఇదే ఫేస్ ప్యాక్ ట్రై చేస్తాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. మీకు టైం ఉంటే మీరు కూడా ట్రై చేయండి 100%. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.